విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇంట్లో కూర్చొనే వేల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించొచ్చంటూ కూడా మాషా అల్లా అనేటువంటి ఒక కంపెనీ వందలాది మందిని మోసం చేసింది. కేవలం కొంత డబ్బు కడితే చాలు, మీకు మెటీరియల్ ఇస్తాము, మేమే మీకు సరుకు అందజేస్తాము, పూర్తి చేసిన తర్వాత సరుకు అంతా కూడా తయారైన తర్వాత మేమే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటామని చెప్పి మోసం చేసింది. దాదాపు వందలాది మంది బాధితులు ఇక్కడ ఉన్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. సత్యనారాయణ పోలీస్ స్టేషన్కి వందలాది మందిగా బాధితులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇది మాషా అల్లా అనేటువంటి ఒక కంపెనీ చేసినటువంటి నిర్వాహకం. అంటే ఇంట్లో తయారు చేసేటువంటి వస్తువులు, అంటే కొబ్బరి పీచు లాంటివి కావచ్చు, లేదంటే ఇతర వస్తువులు ఏమంటే వాటన్నిటి కూడా తయారు చేయడానికి మెటీరియల్ మేమే ఇస్తాము, మేమే వాటిని సప్లై కూడా చేస్తాము. చేసిన తర్వాత అది సరుకు అంతా కూడా పూర్తయిన తర్వాత, తయారైన తర్వాత మేమే కొంటామని చెప్పి వాళ్ళందరినీ కూడా మోసం చేసింది. లక్షలాది రూపాయలు వాళ్ళ చేత కట్టించుకున్నది. దాదాపు వందలాది మంది కూడా ఇలా బాధితులు ఉన్నారు. మొత్తం వీళ్ళంతా కూడా ఇప్పుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ దగ్గర లబోదిబం అంటున్న పరిస్థితి. మనతో బాధితులు ఉన్నారు. ఏంటి అసలు మీకు ఆ కంపెనీ పేరేంటి, మీరు ఎలా కట్టారు అసలు డబ్బు? ఏమండి, మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టేశారండి. ప్రతి ఒక్క చోట ఇవి బాగా వచ్చినాయండి. అయితే ఏమైందంటే అందరూ ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేసుకోలేక తలా 5 లక్షలు 10 లక్షలు అలా కట్టేసుకున్నామండి. ఇళ్ళ పక్కన వాళ్ళకు కూడా చెప్పాం, మా పెద్దవాళ్ళకు కూడా చెప్పాం. అందులో హార్ట్ పేషెంట్స్ అందరూ ఉన్నారు. కాకపోతే లేదమ్మా ఆయన ఇక్కడే ఉన్నారని చెప్తున్నాం మేము. మాకు నిన్నటి దాకా ఏం చెప్పారంటే 10 నుంచి 8 నుంచి 10 దాకా శాలరీస్ పడిపోతాయమ్మా అన్నారు. మాకు ఫస్ట్లో 2 నెలలు అయితే సెకండ్కే పడిపోయినాయి శాలరీస్. ఇప్పుడు ఏమైందంటే అసలు అది రెస్పాన్సే లేదు. అక్కడికి వెళ్ళి చెప్తే మాకు తెలీదు అంటున్నారండి. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ అనేసి అంతా చూపించారు, ప్రూఫ్లు మా దగ్గర అన్ని ఏదేదో పెట్టారండి. అదే ప్రామిసరీ నోట్స్ అవన్నీ రాపించుకొని ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు అసలు మాకు ఫోన్ ఎత్తట్లా, ఏం లేదు. ఇక్కడ దాదాపు 1500 మంది జనాలు ఉన్నారు. జనాలు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు జస్ట్ అలా వచ్చారు, ఇంకా ఇళ్ళ దగ్గర ఉన్నారు మిగతా వాళ్ళు. ఇప్పుడు మాకు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే న్యాయం జరగట్లేదండి. ఆయన వచ్చి బయటకు వచ్చి నేను ఇస్తానమ్మా మీ డబ్బులు, మీకు అసలు ఎక్కడికి పోవు, నాకు కొంచెం లాస్లో ఉన్నాను, నేను వచ్చి ఇస్తాను, నేను చేస్తానన్నమాట మాకు ఏ హామీ ఇవ్వట్లేదు. ఇక్కడ 3-4 చనిపోయారండి. నేను ఉన్న మాట చెప్తున్నా, 3-4 అయితే హార్ట్ పేషెంట్ చనిపోయారు. ఇప్పుడు దీనికి పెద్ద అధికారులు బయటకు రావాలి, మాకు సపోర్ట్ చేయాలి. మేము అందరం పేదవాళ్ళం, మేము ఇంట్లో ఉండి బయటకు రాలేక మేము ఇలా చేసుకుందాం అనుకున్నాం. ఉన్న సొమ్మంతా అమ్ముకొని పిల్లలకి ఏదో ఉంటుంది కొంచెం ఇంట్లో ఉండి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. అద్దలే కట్టుకునేవా, చేసుకునేవా కాదు కదా. మేము కూడా హస్బెండ్స్కి ఏదో ఒక ఉపయోగంగా సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదండి. మాకు కొంచెం ఇప్పుడున్న అధికారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు మా మీద దయ చూపించాలి. మాకేం జరిగిందో అసలు మా అదంతా లాస్ అయిపోయామండి. మేము పేదవాళ్ళ దగ్గర ఎంత ఉంటుందండి, ఉంటే మహా 5 లక్షలు 4 లక్షల కాడికి ఎక్కువ ఉండదు కదా. ఉన్న ప్రాపర్టీ కూడా అమ్మేసుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. 15 లక్షలు పెట్టుకున్నారు, 10 లక్షలు పెట్టుకున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళే ఉండేది కాక వేరే వాళ్ళకు కూడా పెట్టారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళందరికీ పెట్టారు. మరి వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు వెళ్ళంగానే ఇంటికి అడుగుతున్నారు ఏం జరిగింది అనేసి. వాళ్ళు ఏమని ముఖం చూపించగలుగుతారు చెప్పండి? అంటే ఒక మాట, అంటే మీకు ఆ కంపెనీ మీకు ఎలా తెలిసింది, వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్లు మీకు అప్ చెప్పారు, ఆ కాంట్రాక్ట్ ఎలా ఉండేది, మీ ట్రాన్సాక్షన్ ఎలా చేశారు వాళ్ళు? ఏమండి 2 నెలలు బాగానే చేశారండి. మాకు స్క్రబ్బర్స్ ఇచ్చేవాళ్ళు, అదే ప్యాక్ చేసి మిషన్ పెట్టారండి. 1 లక్ష రూపాయలు అయితే మాకు ప్రూఫ్గా పెట్టాలన్నారు. సరే మేమేటి వెళ్తాం, వాళ్ళ మెటీరియల్ మా దగ్గర ఉంది కదా అనేసి మేము 1 లక్ష రూపాయలు పెట్టేసామండి. 1 లక్ష రూపాయలకి 50,000 సరుకు ఇచ్చేవాళ్ళు, 50,000 అక్కడ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఆ మిషన్ మేము వేరేగా కొనుక్కోవాలి, 30,000 పెట్టి మిషన్ వేరేగా కొనుక్కోవాలి. అయితే ఏం జరుగుతుందంటే సార్ మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము మధ్యాహ్నం నుంచి విన్నాం, అసలు ఎవరికి కాళ్ళు చేతులు అయితే వణకట్లేదు. వాట్సాప్ అన్ని పనిచేస్తున్నాయి. ఇప్పుడు అన్ని డిలీట్ అయిపోయినాయి సార్. ఎందుకు డిలీట్ అయిపోయినా తెలియట్లా. చంద్రబాబు గారు దీని మీద, నారా లోకేష్ గారు మీరు అందరూ రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అధికారం మీదే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా బయటికి రావాలి. దీనివల్ల మనం ఇక్కడ దగ్గర 1500 మంది ఉన్నాం, అందరం పేదవాళ్ళమేనండి. బాండ్ ఉందండి, 2 లక్షలు బాండ్ ఉంది. నేను కాకపోతే తీసుకురాలా, నేను టెన్షన్గా వచ్చేసాను. ఇక్కడ నేను పని చేసుకుంటుంటా, పని దగ్గర నుంచే నేను వచ్చేసాను. అది ఫోన్లో అయితే ఉండేయండి అందరి దగ్గర. ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చాంలే కానీ మాకు క్లారిటీ అనేది ఏం లేదండి. ఇక్కడ అసలు ఏం చెప్పట్లా, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. అది ఒకళ్ళదైతే కాదండి, ఎక్కడ భద్రాచలం, ఎక్కడ అదే మన తిరుపతి, ఎక్కడెక్కడ వాళ్ళు అందరు పెట్టారండి. అందరు గ్రూప్లో యాడ్ అవుతున్నారండి. అది సార్ మాకు బై బ్యాగ్ ఇస్తామన్నారు, వాళ్ళే తీసుకుని వెళ్తాం అంతా చెప్పారు. బండి రావటం వెళ్ళటం బాగానే జరుగుతుంది. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మాకు తెలియదండి, మా ఫోన్లు కూడా ఎత్తట్లా అనేసి అంటున్నారు వాళ్ళు. అసలు ఒక్కొక్కళ్ళం 5-5 లక్షలు కట్టేసి ఉన్నాం సార్. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు తెలియట్లా. ఆయన వచ్చి సమాధానం అన్నా చెప్పాలి, ఏదన్నది క్లారిటీ ఇవ్వాలి.
లేదంటారా ఇంకా మేము చేయాల్సింది మేము చేసేస్తాం సార్. ఒకసారి మీరు చనిపోయారు. ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ అంటే వీళ్ళకి ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే ఏ రకంగా ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఫోన్లో అగ్రిమెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఒక్కసారి ఈ ఫోన్లో చూపించండి. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ అగ్రిమెంట్ కూడా పూర్తిగా అంటే వీళ్ళ ఒక అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళతో రాయించుకొని దాదాపు లక్షల రూపాయలు, అంటే మధ్యలో లాయర్లు కూడా ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే లాయర్లు మధ్యవర్తిత్వం పెట్టించి వీళ్ళతో సంతకాలు పెట్టించి ఒక స్టాంపులు అది మొత్తం అంతా పూర్తిగా కూడా ఒక కంపెనీ అనే మాదిరిగా వీళ్ళని నమ్మించి తర్వాత పూర్తిగా ఆ డబ్బులు వసూలు చేసిన పరిస్థితి బాధ్యులు ఉన్నారు. మీరు ఎంత కట్టారు? మేము 1,30,000 కట్టామండి. 1,30,000 కడితే కనీసం ఒక నెల జరిగింది, 24,000 వేసాడు. మళ్ళీ ఈ నెల సరుకు పంపించాడు. పంపించిన తర్వాత ఈ మొత్తం ప్యాక్ అయింది. 2వ తారీఖు డబ్బులు శాలరీ పడాలి లెక్క, కానీ 8వ తారీఖు అయింది. ఇక్కడ మనకేం ఫస్ట్ తెలియదు ఇది ఏ కంపెనీ అయింది అన్నది. మా ఊర్లో చేస్తుంటే తీసుకున్నాం. ఇప్పుడు అడిగితే మేము అదే రబ్బర్సే మొత్తం ఏంది 5 బాక్సులు పంపిస్తాడు, నెలకి 5 బాక్సులు అని. మా దగ్గర 1,30,000 కట్టుకున్నాడు. ఆ రోజు మేము గమనించలేకపోయామండి. ఇది ఏంటంటే మా డబ్బుల మీద వ్యాపారం చేశాడు అతను డబ్బులు రూపాయి పెట్టలేదు. మా కస్టమర్స్ డబ్బులు తీసుకొని మొత్తం వ్యాపారం. నేను అప్పుడే తర్వాత గమనించా ఇది మన డబ్బుల మీద వ్యాపారం చేస్తున్నాడు, కానీ ఇది ఎప్పుడైనా బోగస్ అనుకున్నాను, అట్లా బోగస్ అయిపోయింది. 1,30,000 అసలే ఒరిజినల్ బాండ్ అయింది. ఇది ఒరిజినల్ ఇట్లా రాశారు బాండు. 1,30,000 అండి. ఆ మిషన్ అనేది ఒకటే మా దగ్గర ఉంది, సరుకు ఉంది ఇప్పుడు. ఇక అంతే. ఇక ఇక్కడికి వస్తే ఇప్పుడు సమాధానం లేదు, రెస్పాండ్ లేదు. మొన్న ఇందా ఫోన్ చేశారు ఒక అతను, ఒంగోలు అతనిది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అడిగితే పైసలు లేవు, మీరు ఏం చేసుకుంటారా, కేసు పెట్టుకుంటారా, కేసు పెట్టుకోండి, మీరు ఏం చేసుకుంటారో అసలు తెలియదు, నాకు డబ్బులు. ఇదేం మాట్లాడాడు. వాళ్ళు కూడా ఏం చెబుతున్నారండి, మీరు అసలు ఎట్లా నమ్మారు ఈ బోగస్ కంపెనీ. అక్కడ 2వ ఫ్లోర్లో ఒకసారి మొన్న ఏదో స్కామ్ జరిగిందంట, అది తెలియక 3వ ఫ్లోర్లోకి వెళ్ళారు. అక్కడ స్కామ్ జరిగింది. మరి మీరు ఎట్లా వెళ్ళారంటే మాకు తెలియదండి, మరి ఇట్లా అందరు చేస్తున్నారు, ఇది ఒక కంపెనీ అని నమ్మాము అంతమటిగాను. ఏదో ఖాళీగా ఉన్నారు కాబట్టి హ్యాండిక్యాప్ట్ వాళ్ళు మామూలుగా ఉండేటోళ్ళు చేసుకుంటున్నారు, ఏదో నెలకు ఒక 20,000 వస్తుంది, ఇబ్బంది లేదని నమ్మి పెట్టాం. లాస్ట్ ఇది జరిగింది. దాదాపు ఒక 2,000 పైన సిలికానండి, ఇంకా బయటకు రావట్లేదు. కానీ ఒక్కొక్కళ్ళు 1,30,000 కాడి నుంచి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాస్తవంగా 1,30,000 టార్గెట్ అంది, తర్వాత 15 లక్షల దాకా ఆడిపోయింది. ఇక లేదండి, అయిపోయింది. అది బోగస్ కంపెనీ. అసలు పేరు ఎవరితో తెలియదు, ఆ కంపెనీ పేరు ఎవరో అసలు అతను ఎవరో తెలియదు. ముందు మెయిన్ హెడ్ ఎవరో వెంకటకృష్ణారెడ్డి ఏదో రెడ్డి అంట. ఏం లేదండి, మేమైతే మాట్లాడలేదు. అతను ఎవరో వంగ కూడా తెలియదు. కాకపోతే మనకు వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, మేము చేసాం. కాకపోతే అక్కడ పిల్లలు మాత్రం లేడీస్ ఉన్నారు, వాళ్ళు డబ్బులకి మేము పే చేసాము, వాళ్ళు మిషను సరుకు పంపించారు అంతమటికెళ్ళ. కానీ వాళ్ళు అసలు హెడ్ ఎవరో తెలియదు, అసలు కంపెనీ ఓనర్ ఎవరో తెలియదు. ఆ కంపెనీ పేరు ఏందో కానీ అసలు పేరు లేదు, అది బోగస్ పేరు ఒకటి ఉంది. ఇక అంతమటికి ఇదిగో ఇక్కడ కనపడే పేరు ఒకటే కనపడుతుందిలే, కానీ అసలైన పేరు ఏందో తెలియదు, అసలైన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. విజయవాడ, హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ అని కూడా తెలియదు అంది. ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడంట, ఫ్లైట్ టికెట్లు వాట్సాప్లో పెట్టాడు. మరి అతను ఢిల్లీ వెళ్ళినాడు, వచ్చి మేము ఇక్కడ ఉన్నామండి, మీ డబ్బులు ఎక్కడ పోవు, 20వ తారీఖు కొడతాం, లేదు 15వ తారీఖు ఇస్తాం, మేము ఒక భరోసా ఉన్నాం, ఇబ్బంది లేదని చెప్పాలి కదా. ఏమి లేకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు, మాకు ఆ డబ్బులు లేవు ఆయన అంటున్నాడు. అది జరిగింది వ్యవహారం. ఇది ఒకసారి మీరు చూడొచ్చు, ఈ మాషా అల్లా ఎంటర్ప్రైజెస్, ఇది ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ నేమ్ బోర్డుకి సంబంధించిన బుక్లెట్ మీద తయారు చేస్తారు. ఇక్కడ పైన జిఎస్టీ నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి. అంటే ఇది ఒక ఫేక్ జిఎస్టీ నెంబర్గా అనుకోవచ్చు. అంటే ఇది ఒరిజినల్లా కాదా అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా సమాధానం ఏమీ చెప్పలేదు. ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా ఏమీ దీనికి సంబంధించి ఏమీ లేవు. షేక్ మహమ్మద్ ప్రొపరేటర్ అని ఉంది దీని మీద. వెనకాల కూడా ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ కష్టపడే వారికి మాత్రమే ఈ సువర్ణ అవకాశం అంటూ దీని మీద ప్రింట్ చేసి, అంటే వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఇదంతా కూడా తయారు చేస్తారు. నో బాసు, నో రిస్క్, నో డోరు డెలివరీ, నో టార్గెట్, నో అలైన్మెంట్, ఏజ్ లిమిట్, టైం ఫ్రీడమ్. అంటే మొత్తం పూర్తిగా కూడా మీరు ఇంట్లో కూర్చొని సరదాగా డబ్బులు సంపాదించవచ్చు, లక్షలు అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసిన పరిస్థితి. దాదాపు 1,500-2,000 మంది కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అమ్మ మీరు ఎంత కట్టారు? మామూలుగా ఎంత కట్టారు మీరు? 1,30,000. మీరేం తయారు చేశారు? స్క్రబ్బర్స్. ఎన్ని నెలలు చేశారు? 3 నెలల నుంచి వచ్చినాయి. ఫస్ట్ నెల డబ్బులు ఫస్ట్ 2 మంత్స్ వచ్చినాయి. ఎంత వచ్చింది? ఒకసారి 12,000, ఒకసారి 12,000, ఒకసారి 24, 45, 48 వచ్చినాయి మొత్తం. తర్వాత
ఎప్పటి నుంచి ఆగిపోయినాయి మీకు? ఈ మంత్ ఈ మంత్ నుంచి అందరికీ ఆగినాయి. 5 లక్షలు ఆయన 10 ఎట్లా లక్షలు పరిచయం కట్టాం. అండి? ఇన్స్టాగ్రామ్లో చూసాం. ఇన్స్టాగ్రామ్లో చూసే వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం సార్. చూసి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసాం. అయితే ఫేక్ కాదు, మీకు బాండ్ రాసిస్తాం మేము, బాండ్ ఉందని చెప్పి మాకు బాండ్ చూపించారు. మొత్తం ప్రూఫ్స్ చూపించేసరికి మేము సరే అని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళు చేసే వాళ్ళని కనుక్కొని మేము వచ్చి ఇంకా అప్రూవ్ అయ్యాం సార్. అది ఇప్పుడు ఏమన్నా మీరు పోలీసులు దగ్గర ఏమన్నా పోలీసులు ఏం చెప్పారు? నేను లోపలికి వెళ్ళలేదు సార్, బయటే ఉన్నాను. మీరు ఎప్పుడైనా నేరుగా అతనితో మాట్లాడారా ఎప్పుడైనా? లేదు సార్, మేనేజర్తోనే సార్. మేనేజర్ మేనేజర్ ఇస్తానమ్మా నీ అమౌంట్ అని చెప్పారు. మేనేజర్ లేదు సార్, స్విచ్ ఆఫ్ అయింది. ఎవరి పని నెంబర్ కూడా పనిచేయట్లేదు. ఇది చూడండి ఒకసారి, మీకు బాండ్ చూపించే ప్రయత్నం చేస్తే ఇది ఈ మాసాల్లా ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి బాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టాంపు, అంటే ఆంధ్రప్రదేశ్ స్టాంపుకు సంబంధించిన ఒక స్టాంపును తయారు చేసి ఇక్కడ దీన్ని పూర్తిగా తయారు చేసి దీనికి సంబంధించి ఈ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా దీంట్లో పెట్టడం, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటూ పెట్టిన పర్పస్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే మిషన్ డీటెయిల్స్, రా మెటీరియల్ సప్లై, డిపాజిట్ అమౌంట్, అంటే వీళ్ళంతా ఇది ఇక్కడ ₹1,00,000 మనకి ఇక్కడ కనిపిస్తుంది డిపాజిట్ అమౌంట్. ఈ విధంగా పూర్తిగా కూడా వీళ్ళకి సంబంధించి ఒక అంటే ఇది ఒక అగ్రిమెంట్తో కూడినటువంటి ఒక ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఒక కంపెనీ మాదిరిగా దీన్ని చూపించారు. కేఎస్ సత్యనారాయణరావు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అడ్వైన్ నోటరీ కూడా చేసిన పరిస్థితి ఇక్కడ. మరి వీళ్ళు కూడా ఒరిజినల్ కాదనేది కూడా పూర్తిగా పోలీసులు బయట పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఇక్కడ దీన్ని ఎట్లా మొత్తం లాయర్లు కూడా మధ్యలో ఉండి నడిపించినట్లు కూడా పూర్తిగా దాంట్లో కనిపిస్తూ ఉంది. అంటే అది వాళ్ళు ఒరిజినల్ లాయర్సా లేదంటే నిజమైన లాయర్సా లేదంటే వాళ్ళు కూడా ఫేక్ అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు వీళ్ళకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1,500 నుంచి 2,000 మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 10 లక్షల వరకు కూడా కట్టారంటే ఎంత ఆ మేరకు ఈ పెద్ద స్కామ్ జరిగింది అనేది అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో మాషాల్లా ఎంటర్ప్రైజ్ ప్రొపరేటర్ అతను నిన్నటి వరకు కూడా పోలీసులకి స్పందించారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా అతని ఆచూకీ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి వీళ్ళకి న్యాయం చేస్తుందా లేకపోతే అతను పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనికి ఏమైనా వాళ్ళు చెప్తారమ్మా? మీరు ఎంత కట్టారమ్మా మీరు అసలు మామూలుగా? 1,30,000 కట్టాం. మాది ఇక్కడ విజయనగరం జిల్లా డెంకాడ మండలం చిన్నతాడు. ఇల్లు కూడా అటు సైడ్. ఇన్స్టాలో చూసి మేము చేసిన తర్వాత వేరే అక్క తీసుకున్నది. ఆవిడ ఇంటికి వెళ్ళి కూడా చూసి అక్క అమౌంట్ పడుతుందా లేదా, వీళ్ళు కూడా అడిగాం అమౌంట్ గట్రా పడుతుందా లేదంటే పడుతుందమ్మా, మేము వాళ్ళు కూడా మీరు మోసం గట్రా చేసి మేము అప్పులు చేసి బంగారాలు గట్రా పెట్టేసి కడుతున్నాము, మీరు ఎప్పుడైనా దొబ్బేసారనుక మా డబ్బులు ఇది అవుతాయి కదా, ఇంట్లో వాళ్ళకి అంటే మేము బయటకు వెళ్ళి వర్క్ చేయలేక మేము ఇది చేస్తున్నాము అని కూడా చెప్పాము. చెప్పిన తర్వాత 1,30,000 అదే అవ్వదు మేడం, బాగానే ఉంటుంది. విజయనగరంలో కూడా చాలా మంది తీసుకున్నారండి అంటే ఆ అక్కల ఇంటికి వెళ్ళి ఆవిడ కూడా ఏదో గ్రీన్ పీస్లో వాళ్ళే తీసుకెళ్ళారు. స్టాక్ ముందు అమౌంట్ పడేది, తర్వాత సరుకు ఇచ్చేసి స్టాక్ ఇచ్చి స్టాక్ పట్టుకెళ్ళేవారు. అంటే 2 నెలలు అందే. ఫస్ట్ డేట్ అన్నారు 1వ తారీఖు నుంచి 15 అన్నారు, 15 నుంచి 30 తారీఖు అన్నారు. మళ్ళీ అలాగే వేశారు. 2 నెలలు ఏంటంటే 1వ తారీఖు వేశారు కిందటి నెల. ఇది స్టార్టింగ్ 3 నెల మేము కట్టి 4 నెలలు అవుతుంది. మాకు 2 నెలలు అమౌంట్ పడింది. ఇప్పుడు ఈ నెల అమౌంట్ 24,000 అంటే 12,000 15 రోజులకి వేశారు. తర్వాత 24,000 వేశారు. మళ్ళీ స్టాక్ పెంచుకుంటుంటే 1 గ్రామ్ గోల్డ్ ఇస్తాం మేడం, మళ్ళీ మీకు మిషన్ మీద కూడా అమౌంట్ కూడా తగ్గిస్తాము అని అన్నారు. అంత సొంత లేదులేండి మేము కట్టలేమని కూడా అనేసాము. అంటే చాలామంది కూడా వీళ్ళందరూ కూడా కట్టారు కొత్తగా. ఇప్పుడు నేను వెళ్ళి చూసింది ఆవిడ దగ్గర, ఆవిడ 10 మందిని జాయిన్ చేసి కట్టాక నేను అందరికీ చెప్పాను, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే మనం రిస్క్ పడింది కాక పక్కన కూడా రిస్క్ పడకూడదని నేను చెప్పలేదు ఎవరికి కూడా. ఇప్పుడు అదే అసలు మేము 10వ తారీఖు అన్నారు కదా, దేనికి కారణం, ఎందుకు అలాగ వేస్తాం అన్నారు. అడగడానికి మేము ఇక్కడికి వస్తే ఇంత జరిగింది, ఇదంతా బయటపడింది. ఆ పిల్లలు కూడా వచ్చారు, మాకు ఫోన్లు చేసేవారు. వాళ్ళు చాలా మంది మారారు. వాళ్ళు అడిగితే మమ్మల్ని తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు నేను ఆవిడ లాగుతాడికి నా చేయి తప్పించుకొని పారిపోయారు. దేవేని అమ్మాయి వచ్చి మాట్లాడింది, డబ్బులు తెల్లవారు వస్తారు, తెల్లవారి నుంచి వస్తారు, 10వ తారీఖు పడతాయి అనేసి చెప్తున్నారు. వాట్సాప్లో స్టేటస్ గట్రా పెడుతున్నారు, అన్నీ చేశారు.
అన్నీ చేసినా కూడా మా ఇప్పటికి వచ్చి చూసాం కానీ రాలేదు. మేము ఉదయం నిన్న 4 గంటల అక్కడ విజయనగరం స్టార్ట్ అయితే ఇక్కడికి వద్దరికి 12:05 అయింది. మేము రైల్వే స్టేషన్లో దిగేటప్పటికి అది ఆఫీస్కి వద్దరికి జనం కర్నూలు, చిత్తూరు, మళ్ళీ గొర్రెల, నాతవలస, పోస్పేటగా మొత్తం చాలామంది వచ్చారు. అదే ఏడు చేయాల చాలా దగ్గర చిత్తూరు, కర్నూలు, కాకినాడ, హైదరాబాద్, వైజాగ్, పోస్పేటగా, రాయవలస, సాయకవలస, గొర్రెల వీళ్ళందరూ కూడా వచ్చారు. జామి, ఎస్కోట చాలా మంది నుంచి వచ్చారు. మేమైతే 1,30,000 అదేనా నేను కొత్తగా చేయించుకుని బంగారాన్ని బ్యాంకులో పెట్టి మరి తెచ్చి మా తమ్ముడు మా చెల్లెలు అందరూ వద్దని సార్. ఏముంది నేను నా ఫీల్డ్ ఏంటంటే పెట్రోల్ బంక్లో చేసేదాన్ని, చేయలేక మానేసి ఇది చేశాను. ఈ చేత ఎంత మోసం జరుగుతుంది ఎవరు కూడా కలగంటారు కదా. ఇన్స్టాలో చూసి ఆల్రెడీ అడిగేసాను కూడా వాళ్ళే, మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ కడుతున్నాం కదా సార్, మరి మాకేంటి నమ్మకం అవన్నీ అంటే, మేడం ముందు అమౌంట్ కట్టండి మీకు స్టాక్ వస్తుంది, మీ అమౌంట్ కట్టి 20 రోజుల తర్వాత మాకు స్టాక్ వచ్చింది. స్టాక్ వచ్చిన తర్వాత 8వ తారీఖున మనకి అమౌంట్ వేశారు. అది చేసి ఇచ్చిన తర్వాత ఆవిడే ఆవిడ ఇంటికి వెళ్ళి చూసి ఆవిడ కూడా చెప్పి మీరు నచ్చితే కట్టండి అమ్మ, లేకపోతే లేదు, కానీ ఎవరి మీద కూడా రొద్దొద్దు అనేసి అన్నారు. అది మన ఇష్టప్రకారంగా మనం కట్టి ఒకరి మీద తప్పు తోయడం కరెక్ట్ కాదు కదా. అది థ్యాంక్ యూ సార్. ఇది చూశారు కదా, మొత్తం బాధితులంతా కూడా ఒకటే చెప్తున్నారు. వాళ్ళకి అంటే ఒక మెటీరియల్ మేము సప్లై చేస్తాము, మిషన్లు కూడా మీరు తీసుకోవాలి, వాటిని ఏదైతే ముడిసరుకు ఉంటుందో దాన్ని తయారు చేయడానికి ముడిసరుకు కూడా మేమే ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఆ సరుకు అంతా కూడా అంటే ఆ వస్తువు ఏదైతే ఉందో స్క్రబ్ తయారైన తర్వాత కూడా తామే కొంటాము, సరుకు కూడా మేమే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత అమౌంట్ 10,000 12,000 వాళ్ళకి వేయటం, ఆ తర్వాత సరుకు అంతా తీసుకెళ్ళడం. ఎట్లా ఇది చేస్తే కనుక మీతో పాటు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో కూడా కట్టించండి, డబ్బులు వస్తాయి కదా, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ నమ్మబలికి వాళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా 10 మందిని జాయిన్ అయ్యేలాగా వాళ్ళని అంటే మైండ్ వాష్ చేసి పూర్తిగా వసూలు చేసినట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 1,500 నుంచి 2,000 మంది వరకు కూడా బాధితులు ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఇంకా బాధితులు వస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతానికి ఎవరైతే ప్రధాన నిందితున్నారో మాషాల్లా అతను అప్స్కాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా అతని గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే వీళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం అన్నట్లు కూడా చెప్పినట్లు కూడా మనకి తెలుస్తుంది. చూడాలి మరి. అంటే దాదాపు 1,500 2,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 10 లక్షల వరకు వీళ్ళందరూ కూడా పెట్టుబడులు పెట్టున్నారు. కాబట్టి డబ్బులన్నీ వెనక్కి వస్తాయా లేదా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏమైనా స్పందించి వీళ్ళకి న్యాయం చేస్తుందని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నానితో మనీ RTV విజయవాడ నుంచి.